కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ శుభావందనాలు. మరి సాయంకాల సమయంలో దేవుని లేఖనాలు పరిశోధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం చాలామంది అడిగినటువంటి విషయాలను బట్టి మన లోకంలో అనేకమైనటువంటి బోధలు, అనేక రకమైనటువంటి విధానాలు కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాలు మనం పరిశోధించవలసిన వారమైనా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, రక్షింపబడుటకు యేసుని మనం ఏమని విశ్వసించాలి. రక్షింపబడుటకు యేసుని మనం ఏమని విశ్వసించాలి. ఏమని విశ్వసిస్తే ఒక వ్యక్తి రక్షించబడతాడు పాపం నుండి అని దేవుడు ఏర్పాటు చేశాడో మనం పరిశీలిద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూమి మీద 33 సంవత్సరాలు కూడా బ్రతికి శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి ప్రపంచానికి ఒక ఆజ్ఞ జారీ చేసి వెళ్ళారు. మనం చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ద గ్రేట్ కమిషన్ అన్నారు దీన్ని. ద గ్రేట్ కమిషన్ అంటే గొప్ప ఆజ్ఞ. గొప్ప ఆజ్ఞ ఈ భూమి మీద జారీ చేసి వెళ్ళారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నమ్మి బాప్తిసం పొందినవాడు, చూడండి చెప్తున్నారు ఏమనంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని తెలియజేశారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. అంటే బాప్తిసం పొందడానికి ముందు ఒక వ్యక్తి ఏం చేయాలన్నారంటే నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతాడు. అంటే నమ్మకంలో, అంటే విశ్వాసంలో దేవుడు ఏం ఏర్పాటు చేశాడంటే రక్షణను ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క మాటలు యేసుక్రీస్తు తెలియజేస్తూ ఏం తెలియజేస్తున్నారంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని ఏమని నమ్మాలి, ఏమని నమ్మాలి అని గొప్ప ఆజ్ఞను జారీ చేసినటువంటి అతను నమ్మకంలో రక్షణ ఉందని తెలియజేశాడు. నమ్మకంలో రక్షణ ఉంది అని తెలియజేశాడు. కానీ బాప్తిసం పొందేటువంటి వ్యక్తి ఏమని విశ్వసించాలి, ఏమని విశ్వసిస్తే రక్షణ పొందుతారు అని దైవ గ్రంథం మనకి తెలియజేస్తుందంటే ఒకసారి మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఏమని నమ్మాలి, ఏమని విశ్వసించాలి, ఏమని విశ్వసిస్తే రక్షింపబడతాడు ఒక వ్యక్తి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు అన్నమాట. రక్షణ, ఒక వ్యక్తి రక్షించబడడానికి ఏమని విశ్వసించాలో, ఏమని ఒప్పుకోవాలో తెలియజేసేమాట. ఏమని విశ్వసించాలి అంటే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోమన్నాడు. యేసు ప్రభువని. రెండోది ఏం చెప్తున్నానంటే, దేవుడు ఆయనను మృతుల్లో నుంచి, అంటే దేవుడు యేసును మృతుల్లో నుండి లేపినని నీవు హృదయమందు విశ్వసించితే నువ్వు రక్షించబడతావు. అది రక్షణకు సంబంధించినటువంటి ఆజ్ఞ. ఎందుకంటే భూమి మీద ప్రతి వ్యక్తికి ఏం అవసరం అంటే రక్షణ అవసరం. రక్షణ అంటే దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డం, నరకం నుండి తప్పించబడడం, పాపం నుండి విమోచించబడడం, ఇవన్నీ గ్రంథం మనకి తెలియజేస్తున్నాయి. దీని అంతని కూడా దేవుడు ఎందుకు పెట్టాడంటే ఒక విశ్వాసంలో పెట్టాడు. విశ్వాసంలో పెట్టాడు. అది మనం విశ్వసించవలసింది, నమ్మవలసింది దైవ గ్రంథంలో తెలియజేస్తున్నాడు.
అని యేసుని గురించినటువంటి విధి విధానాలు లోపల అనేక రకాలుగా ఉన్న మానవాళికి కావాల్సింది ఏంటంటే రక్షణ. పాపం నుండి విడుదల పొందడానికి దేవుడు ఏమి నియమించాడు అనే సంగతిని మనం గ్రంథం నుండి పరిశీలన చేయాలి. రక్షణకు సంబంధించినటువంటి సువార్తని మనం ప్రజల్లో తెలియజేయాలి. అవి ప్రజల్లో రకరకాలైనటువంటి విధి విధానాలు తెలియజేయబడుతున్నాయి, కానీ అపోస్తలులు రక్షణకు సంబంధించినటువంటి సంగతిని చాలా వివరంగా దైవ గ్రంథంలో రాసి ఇచ్చారు. అని మనం దేవుడి నియామకాన్ని, దేవుడు నియమించిన దాన్ని తూచా తప్పకుండా మనం అనుసరించి తీరవలసిన అవసరం ఉంది. అని ఈయన ప్రభువుని ఒప్పుకోండి అని తెలియజేశాడు. మీ నోటితో ప్రభువుని ఒప్పుకోండి. ఎందుకంటే ఈ యేసుని ప్రభువుగా నియమించింది ఎవరంటే దేవుడు నియమించాడు. ప్రభువుగా నియమించింది దేవుడు నియమించాడు. ఎందుకంటే మనము లేఖనాలలోనే నిత్య జీవం ఉంది కనుక మనం లేఖనాలను ఎక్కువగా పరిశీలన చేయాలి. మన మాటలు కాకుండా, లేదా సొంత ఆలోచనలు కాకుండా, మనం ఏదైతే చిన్నప్పటి నుంచి మన యొక్క హృదయాల్లో నమ్మకాలు పెట్టుకున్నామో ఆ నమ్మకాలు కాకుండా గ్రంథం ఏం తెలియజేస్తుంది అనేది మనం వాస్తవమైన సంగతిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా మనం సంగతిని ఆలోచన చేయాలి. అని గ్రంథం తెలియజేస్తున్నటువంటి విషయాలు మనకు ఆలోచించినప్పుడు అపోస్తలులు చెప్పినటువంటి బోధలో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదివినప్పుడు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనంలో ఎలా తెలియజేస్తుంది లేఖనం? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అన్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ఏం చేశాడంటే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీయుల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని తెలియజేశాడు అపోస్తలుడైనటువంటి పేతురు. ఇశ్రాయేలీయుల వంశమంతయు ఏం చేయాలంటే రూఢిగా తెలుసుకోవాలి. ఎందుకంటే సిలువ వేశాడు కదా యేసుని. ఆ యేసుని దేవుడు ఏం చేశాడనంటే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలీయులందరూ కూడా రూఢిగా తెలుసుకోవాలన్నమాట. రూఢిగా తెలుసుకోవాలి. ఎందుకని తెలుసుకోవాలంటే ప్రభువుగా ఎవరైతే నియమించాడో ఆ నియామకాన్ని బట్టే దేవుడు రక్షణని పెట్టాడు. ఆ నియామకాన్ని బట్టే రక్షణను పెట్టాడు దేవుడు. అందునుంచి రూఢిగా తప్పనిసరిగా తెలుసుకోవాలన్నమాట. తప్పనిసరిగా తెలుసుకోవాలి. అందుకే ఇశ్రాయేలీయులు మాత్రమేనా అని అంటే ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, ప్రపంచమంతా తెలుసుకోవాలి. ఈరోజు ప్రపంచమంతా తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలంటే ఈ యేసుని దేవుడు మానవాళికి ప్రభువుగా నియమించాడు. ఆయన ప్రభువని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ ఏం కలుగుతుంది అంటే రక్షణ కలుగుతుంది. ఎవరైతే ఆ దేవుడు ఈయనని ప్రభువుగా నియమించాడు అని విధేయత చూపిస్తారో వారందరికీ రక్షణ కలుగుతుంది. అందరికీ రక్షణ కలుగుతుంది. అందుగురించి మనము ఒకసారి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో 34 నుంచి చదివినప్పుడు, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం నుంచి చదివినప్పుడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. అంటే ప్రతి జనములోను అని చెప్తున్నాడంటే ఇక్కడ కొన్నేళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట. కొన్నేళ్ళ గురించి చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, అన్యజనులు కూడా నీతిగా నడుచుకున్న వారికి యేసుని ఎలా నియమిస్తున్నాడంటే ప్రభువుగా నియమిస్తున్నాడు అనమాట. అంటే కొన్నేళ్ళ యొక్క విశ్వాసం కూడా ఏంటి అంటే, కొన్నేళ్ళు కూడా బాప్తిసం పొందినప్పుడు ఆయన కూడా విశ్వసించింది ఏమిటి అని అంటే యేసు ప్రభువునే విశ్వసించాడు అనమాట. చదువుదాం. ప్రతి జనములోనూ
ఆయనకు భయపడి అంటే దేవునికి భయపడి నీతిగా నడుచుకుని వానికి వానిని ఆయన అంటే దేవుడు అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎందరికీ ప్రభు అని అంటే ఎంతమంది అయితే ఆయనను విశ్వసిస్తారో, దేవుడు యేసుని ప్రభువుగా నియమించాడని ఎంతమంది అయితే విశ్వసిస్తారో వాళ్ళందరికీ ప్రభు ఆయన, వాళ్ళందరికీ ప్రభు అనిపించి దేవుని నియామకాన్ని మనందరం ఏం చేయాలంటే తప్పనిసరిగా ఒప్పుకొని తినాలన్నమాట. అనిపించి యేసుని ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలన్నమాట. నువ్వు రక్షణ పొందాలంటే యేసుని ప్రభువుని నువ్వు ఒప్పుకోవాలి. అది రక్షణలో పెట్టాడు మనది, దేవుడు రక్షణలో పెట్టాడు. అందుగురించి ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, అన్ని జనులు కూడా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొనిన వాడికి ఏమైనా గ్రహిస్తానంటే రక్షణ అనుగ్రహిస్తానన్నాడు అనమాట. ఒప్పుకొనిన వాడికి రక్షణ అనుగ్రహిస్తానన్నాడు. అందులో అన్ని జనుల నుంచి రక్షించబడిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కొర్నేలి. ఆ సందర్భంలో చెప్తున్నాడు అనమాట. ఆ సందర్భంలో చెప్తున్నాడు యేసుక్రీస్తు అందరికీ ఎవరంట? ప్రభువు అన్నాడు అనమాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే గత చరిత్ర మనం ఒకసారి చూసి ఆలోచన చేసినప్పుడు, గత చరిత్రలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, నోవహు జలప్రలయంలో ఇంచుమించుగా భూమి మీద ప్రజలందరూ చనిపోయారు. 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ఆ 8 మందిలో నుంచి ఎవరైతే నోవహు యొక్క కుమారులు ఉన్నారో షేము, హాము, యాపేతు వారు నోవహు యొక్క కుమారులు. మరలా భూమి మీద జనం విస్తరించడం ప్రారంభించింది నోవహు జలప్రలయం తర్వాత. మనకి ఆదికాండం 9వ అధ్యాయం నుంచి ఈ సంగతులు తెలియజేయబడుతూ ఉంటాయి. మరలా నోవహు యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. షేము, హాము, యాపేతు అని వారు ఏం చేస్తున్నారంటే జనాంగం విస్తరిస్తుంది. అయితే దేవుడు షేముని ఏర్పాటు చేసుకున్నాడు. షేము వంశంలో నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము. షేము వంశం నుంచి వచ్చిన వ్యక్తి అబ్రహాము అనే విషయం మన జాగ్రత్తగా ఆలోచన చేస్తే, షేము ఉన్నాడు. షేము నుంచి వచ్చిన వ్యక్తి అబ్రహాము. అబ్రహాము నుంచి వచ్చిన వ్యక్తి ఇస్సాకు. రెండవ కుమారుడు కూడా ఉన్నాడు. వీళ్ళన్ని జనులు కలిసిపోయారు. ఇస్సాకు నుంచి వచ్చిన వ్యక్తి యాకోబు. యాకోబు కుమారులందరూ ఎవరంటే ఇశ్రాయేలీయులు, 12 గోత్రముల వారు. ఇశ్రాయేలీయులు పేతురు చెప్తూ 2వ అధ్యాయం 36వ వచనంలో ఇశ్రాయేలీయులందరూ కూడా ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును అన్న సంగతి తెలుసుకోవాలి అని చెప్పాడు. తెలుసుకోవాలి అని తెలియజేశాడు. అయితే ఇశ్రాయేలీయులు మాత్రమేనా అనంటే సమస్త ప్రజలు తెలుసుకోవాలి. ఇంకా ఎవరు తెలుసుకోవాలంటే షేము, హాము, యాపేతు కూడా ఉన్నారు. అంటే ఇశ్రాయేలీయులు షేములో నుంచి వస్తే హాములో నుంచి జనాంగం వచ్చారు. యాపేతుల నుంచి కూడా జనాంగం వచ్చి విస్తరించారు. ఈ జనాంగం కూడా విస్తరించారు భూమి మీద. వీరు కూడా ఏం చేయాలంటే యేసుని ప్రభు అని విశ్వసించాలి. ఈ ఇశ్రాయేలీయులు కూడా యేసుని ప్రభు అని విశ్వసించాలి. అప్పుడే భూమి మీద ఉన్న జనాంగం అందరూ ఎవరైతే విశ్వసించారో, యేసుని ప్రభు అని ఎవరైతే నమ్మారో, ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళు రక్షణ పొందుతారని దేవుని యొక్క ఏర్పాటు. అది నుంచి షేములోంచి వచ్చినటువంటి జనాంగమే కాదు, వీళ్ళకి ప్రత్యేకంగా
ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడిన వీరికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా రక్షణ లేదు. కానీ ఎక్కడ ఏర్పాటు చేశాడంటే యేసుని ప్రభు అని నువ్వు ఒప్పుకుంటే, రెండోది దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు అని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావని రక్షణ దాంట్లో ఏర్పాటు చేశాడండి దేవుడు దాంట్లో ఏర్పాటు చేశాడు. అని రక్షణ పొందడానికి ఏదైతే ఏర్పాటు దేవుడు చేశాడో ఆ ఏర్పాటు, ఎందుకంటే నువ్వు బాప్తిసం పొందుతున్నప్పుడు ఏమని విశ్వసించాలన్నాడు? నువ్వు ఏమని విశ్వసించాలన్నాడు? మరోసారి చదువుదాం. రోమపత్రిక 10:9. రోమిలికి రాసిన పత్రిక 10:9 యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నువ్వు హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ఏ విశ్వాసంతో అయితే నీటిలోనికి మునుగుతున్నామో, ఫెయిత్ అంటే విశ్వాసము, ఏదైతే హృదయంలో విశ్వసించావో అదే విశ్వాసంతో మళ్ళా నీటిలో చేపడుతూ నువ్వు పైకి వస్తావు. ఆ విశ్వాసంతో జీవితాన్ని ఏం చేయాలి? జీవించాలి. ఆ విశ్వాసంతోనే జీవించాలి జీవితం అంతా కూడా. అంటే నేను ఏ విశ్వాసంతో బాప్తిసం పొందావో అదే విశ్వాసంతో జీవితంలో ఏం చేయలేదు, నువ్వు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అంటే నేను విశ్వాసాలు మారిపోతూ ఉంటావు. అందుకే విశ్వాసం కూడా బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసము ఒక్కటే అని చెప్తుంది బైబిల్. విశ్వాసం ఒక్కటే అని చెప్తుంది. అని ఇశ్రాయేలీయులకి దేవుడు యేసుక్రీస్తు రాజుగా నియమించాడు. అలాగే అన్ని జనులు కూడా, హాము యాపెతు నుంచి వచ్చిన వీళ్ళందరూ ఎవరంటే అన్యులు. వీళ్ళు అన్ని జనాంగము, అనేక మంది రకరకాలుగా చాలా మంది వచ్చారు. కనానీయులు అన్నారు, హిత్తీలు అన్నారు, ఎబ్రిసీలు అన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరి నుంచి వచ్చారు? వచ్చారంటే ఇక్కడ అబ్రహాం కుమారులుగా ఉన్నటువంటి వీరి నుంచి కొంతమంది వచ్చారు అన్ని జనాంగంలో. ఎందుకంటే ఇక్కడ యాసావు ఉంటాడు, యాసావు సంతానం కూడా అన్ని జనులుగా మారారు. అంటే చాలా మంది ఇలాగా హాము యొక్క సంతానము, యాపెతు సంతానము, ఇలాగ అన్ని జనులుగా మారారు. వీరందరూ కూడా ఏం చేయాలంటే యేసుని ప్రభువని విశ్వసించాలి. ప్రభు అంటే రాజుల అర్థం. ప్రభు అంటే రాజు అని అర్థం. అని రాజుని నియమించడానికి దేవుడు, రాజుని నియమించడానికి యేసుక్రీస్తునే కాదు, అంతకు ముందు ఇశ్రాయేలీయులకి రాజుని నియమించాడు. ఇశ్రాయేలీయుల రాజుకి నియమించక ముందే అన్ని జనులకు కూడా ఎవరున్నారు? రాజులు ఉన్నారు. అన్ని జనులకి రాజులు ఉన్నారు. రాజులు నియమించబడుతున్నారు. రాజుని త్రోసివేసేవాడు, నియమించేవాడు దేవుడే చేస్తున్నాడు. దానియేలు గ్రంథం 4వ దేవుడే కార్యక్రమం చేస్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 4వ దానియేలు గ్రంథం 4వ 17వ చదువుదాం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయి ఉండి దానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించిననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఎలాగన జరుగునని చెప్పాడు. ఎందుకంటే మానవుల రాజ్యం పైన అధికారి అయింది, తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించినో వారికి అనుగ్రహిస్తాడు. తాను ఎవరికి అనుగ్రహించి నిశ్చయిస్తాడో వారికి అనుగ్రహిస్తాడు. దేవుడు రాజ్య అధికారాన్ని వారికి అనుగ్రహిస్తాడు అని అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు ఏ కాలంలోనైనా రాజును నియమించేది ఎవరంటే దేవుడే నియమిస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు రాజుని నియమించక ముందే అన్ని జనులకు ఎవరున్నారంటే రాజులున్నారు.
అనుంచి రాజుని నియమిస్తున్నాడు కాబట్టి దేవుడు రాజు కాకుండా పోడు. దేవుడు రాజు కాకుండా పోడు, ఆయన రాజే. ఆయన ఎప్పుడెప్పుడు రాజు, ఆయన ఎప్పుడెప్పుడు రాజు చెప్తుంది చూడండి దైవ గ్రంథం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. దేవుడు ఎప్పుడెప్పుడు రాజు అంటే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో సకల యుగములలో రాజయుండి ఏంటి, దేవుడు ఎప్పుడెప్పుడు రాజు అంటే సకల యుగములలో రాజు, సకల యుగాలలో రాజు దేవుడు. సకల యుగాలలో దేవుడు అయినటువంటి రాజు ఈ భూమి మీద ఆయా యుగాలలో దేవుడు ఏం చేస్తాడంటే ఈ భూమి మీద రాజులను రాజ్యాలుగా ఏం చేస్తున్నాడు, నియమిస్తూ ఉన్నాడు అనమాట. ఈ భూమి మీద రాజ్యాల మీద రాజులను నియమిస్తున్నాడు. కానీ సకల యుగాలలో ఆయన మాత్రమే రాజు అయి ఉన్నాడు, సకల యుగాలలో. అందుకే రాజు, దేవుడైనటువంటి రాజు ఈ భూమి మీద రాజ్యాల మీద ఏం చేస్తున్నాడంటే రాజ్యముల మీద రాజులను నియమిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చదువుదాం. జరిగినటువంటి సందర్భం ఏంటి అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత కనాను దేశానికి వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు ఏం జరిగింది అంటే భూ ఆక్రమణ కాలం జరిగింది. 50 సంవత్సరాలు యెహోషువ నాయకుడిగా, యెహోషువ నాయకుడు 50 సంవత్సరాలు యెహోషువ నాయకుడు ఇంచుమించుగా 342 సంవత్సరాల్లో న్యాయాధిపతులు న్యాయం తీర్చారు. ఇశ్రాయేలీకి న్యాయాధిపతులు న్యాయం తీర్చారు. 342 సంవత్సరాలు ఇంచుమించుగా న్యాయాధిపతులు. ఇది మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు, చివరి న్యాయాధిపతి సమూయేలు. చివరి న్యాయాధిపతి సమూయేలు. అయితే సమూయేలు కాలంలో ఏం జరిగింది అని అంటే, సమూయేలు కాలంలో ఏం జరిగింది అంటే ఒకసారి మనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం నుండి. చిత్తగించుము, నీవు వృద్ధుడవు. జనులు చెప్తున్నారు సమూయేలుతో, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చినని. చూడండి, సకల జనులకి అంతకుముందు ఎవరున్నారు? రాజులు ఉన్నారన్నమాట. సకల జనులు అంటే అన్ని జనులకి అప్పటికే రాజులు ఉన్నారు. ఈ జనులు మర్యాద చొప్పున ఇశ్రాయేలీయులు కూడా ఏం కోరుకుంటారు? ఇశ్రాయేలీయులు కూడా రాజుని కోరుకుంటారు. వీళ్ళు మర్యాద చొప్పున రాజుని నియమని చెప్తున్నారు అన్నమాట. మాకు భూమి మీద రాజుని నియమించమని చెప్తున్నారు. భూమి మీద రాజు నియమించు. కానీ ఇశ్రాయేలీయులకు రాజు ఎవరు? ఇశ్రాయేలీయులకి కాదు, సమస్త ప్రజలందరికీ రాజు ఎవరు? దేవుడే రాజు. దేవుడే రాజు, అందరికీ రాజు అయిన సకల యుగాలలో రాజు, సకల యుగాలలో రాజు. కానీ ఆయా యుగాల్లో కొన్ని సంవత్సరాలు కొంతమంది రాజులు భూమి మీద ఏం చేస్తున్నాడు? ఆయన నియమిస్తున్నాడు. ఈ యుగాల అంతమందు యేసుని దేవుడు ఏం చేశాడు? రాజుగా నియమించాడు. ఈ యుగం అంతమందు యేసుని దేవుడు రాజుగా నియమించాడు. అంచె దినాలలో యేసుని దేవుడు రాజుగా నియమించాడు. అందుకే నియమించిన అతన్ని సంపూర్ణంగా మనం ఏం చేయాలంటే విశ్వసించాలి. ఈయన నాకు రాజు అని విశ్వసించాలి. ఈయన నాకు రాజు అని మనం నమ్మాలి, మనం ఒప్పుకోవాలి. ఆయన రాజుని ఒప్పుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలీలే కాదు, ఈనాడు అన్ని జనులందరూ కూడా, వీళ్ళందరూ కూడా హాము సంతానం, యాకోబు సంతానం కూడా. మనం భారతదేశ జనాంగమైన మనము ఒక హాము సంతానం అయి ఉండొచ్చు, లేకపోతే యాకోబు సంతానం అయి ఉండొచ్చు.
మన అయ్యే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి అనేజనం అంతా మన గ్రంథాన్ని ఒకసారి తెలిసి చూసి ఆలోచన చేస్తే కనుక అని మనం ఆలోచన చేసినప్పుడు చెప్తున్నారు చూడండి, సకల జనుల మర్యాద చెప్పిన మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనేది మాకు న్యాయం తీర్చుటకై రాజుని నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నింటినీ అన్నింటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్ముని ఏలకుండగా నన్నే విసర్జించి ఉన్నారని చెప్పాడు. ఎందుకంటే భూమి మీద అన్ని చెందినటువంటి వారికి రాజుని నియమించాడు, కానీ ఇశ్రాయేలుకి మాత్రం రాజుని దేవుడు ఏం చేయలేదంటే నియమించలేదు. ఆయనే డైరెక్ట్గా ఏలుబడి చేస్తున్నాడు, వాళ్ళు ఆయనే ఏలుబడి చేస్తున్నాడు, భూమి మీద ఏ రాజుని నియమించలేదు. అందుకే చెప్తున్నాడు సమూయేలు ఏమన్నాడంటే, వారిని ఏలకుండగా వారు నన్నే ఏం చేశారు, విసర్జించారు అని చెప్తున్నాడు. నన్నే విసర్జించారు. అయితే ఏం జరుగుతుందనంటే, వాళ్ళు కోరుకున్నట్లుగా నువ్వు వారికి ఏం చేయమన్నాడు, రాజుని నియమించాడు. వారు కోరుకున్నట్లుగా రాజుని నియమించే, కానీ రాజుని నియమించుకుంటున్నప్పుడు వారి ఇష్టానుసారంగా రాజుని నియమించుకోవడానికి మాత్రము కుదరదు. ఇశ్రాయేలీయులకి లావినాలి, వారి ఇష్టానుసారంగా రాజుని నియమించుకోవడానికి కుదరదు. ఎందుకంటే వారికి ఇచ్చినటువంటి దైవ గ్రంథంలో దేవుడు వారికి ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు, కట్టడిని ఏర్పాటు చేశాడు. దేవుడు ఎవరిని నియమిస్తే రాజుగా వారే రాజుగా ఉండాలన్నమాట. దేవుడు ఎవరిని ఏర్పరిస్తే వారే రాజుగా ఉండాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు రాజుగా పెట్టుకోవడానికి మాత్రము కుదరదు. ఒకవేళ మీకు రాజు వాళ్ళతో పెట్టుకోండి, కానీ నేను ఎవరిని ఏర్పాటు చేస్తే వారినే పెట్టుకోండి అని ఒక నియమాన్ని ధర్మశాస్త్రంలోనే ఏర్పాటు చేశాడు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందును అని అనుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని ఆవశ్యకముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను ఆజ్ఞను జారీ చేశాడు. ఆజ్ఞను జారీ చేశాడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు కనాన దేశానికి వెళ్ళిపోయిన తర్వాత నీ చుట్టుపక్కల ఉండేటువంటి రాజులు ఉంటారు కదా, వారిని నీవు కూడా రాజు నియమించుకోవాలని కనిపిస్తే కనుక ఆవశ్యంగా నియమించుకోవచ్చు, కానీ నేను ఏర్పరిచిన వాడిని మాత్రమే మీరు నియమించుకోవాలని ఆజ్ఞ జారీ చేశాడు. ముందుగానే వారు దారి ప్రయాణంలో ఉండగానే, వారు మార్గ మధ్యలో ఉండగానే ఆ యొక్క మోయాబు ప్రాంతంలో ఏం చేశాడనంటే ఈ ఆజ్ఞను జారీ చేసి తెలియజేశాడు. అందుకే వీరు ఏం చేయాలంటే రాజుని నియమించుకోవాలంటే వీరు ఇష్టం వచ్చినటువంటి రాజుని నియమించుకోవడానికి కుదరదు. వీరు ఇష్టం వచ్చిన రాజుని నియమించుకోవడానికి కుదరదు. ఎవరు నియమించాలనంటే యెహోవాయే రాజుగా నియమించి ఏర్పాటు చేయాలన్నమాట. అందుగురించే ఇక్కడ సమూయేలు దగ్గర వారు రాజు కావాలని వారు కోరుకున్న వెంటనే దేవుడే సౌలును ఏర్పాటు చేశాడు. అని ఇశ్రాయేలీయుల మీద రాజుగా మొట్టమొదటిగా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరంటే సౌలు. ఐక్యరాజ్య కాలం ఇంచుమించుగా
120 సంవత్సరాలు గడిచిందండి. అని మొట్టమొదటి ఐక్యరాజ్య కాలంలో సౌలు మొదటి రాజు, రెండో రాజు దావీదు, మూడో రాజు సొలొమోను. ఎందుకంటే సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. 40 సంవత్సరాలు పరిపాలన చేశారు వీళ్ళు ఐక్యరాజ్య కాలం. అయితే సొలొమోను పరిపాలన అయిపోయిన తర్వాత ఈ యొక్క రాజ్యం ఏమైందంటే రెండుగా విభాగింపబడింది. ఒకటి యోధా రాజ్యం అని, రెండోది ఇశ్రాయేలు రాజ్యము అని రెండుగా విభాగించబడింది. ఇక్కడ ఇశ్రాయేలు రాజ్యంలో 10 గోత్రాలు ఉన్నారు, యోధా రాజ్యంలో 2 గోత్రాలు ఉన్నాయి. 2 గోత్రాలు విభాగించబడిన తర్వాత ఇక్కడ మొదటి రాజు ఎవరంటే రెహబాము, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము. యోధా రాజు మొదటి రాజు రెహబాము. ఇక్కడ ఇశ్రాయేలుకి రాజు ఎవరంటే యెరోబాము రాజు. వీళ్ళకి చివరి రాజు ఇంచుమించుగా యోధాకి 20 మంది రాజులు పరిపాలన చేశారండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన ఎవరిని నియమిస్తే, ఎవరిని ఏర్పాటు చేస్తే వాళ్ళే రాజుగా ఉండాలి. ఎవరిని ఏర్పాటు చేస్తే వాళ్ళే రాజు. అంటే సూత్రం అది అందించి ఎవరిని నియమిస్తే వాళ్ళు ఏం చేయాలంటే విశ్వసించాలి, వారికి సేవ చేయాలి. రాజుగా ఎవరిని నియమిస్తే వారికి ఏం చేయాలి? సేవ చేయాలి. మనందరూ కూడా, ఆనాటి ప్రజలు కూడా అని ఎవరిని నియమిస్తున్నారో వారికి సేవ చేయాలనేది సూత్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అని ఇక్కడ ఎంతమంది రాజులు ఉన్నారంటే 20 మంది రాజులు పరిపాలన చేశారు. మొదటి రాజు రెహబాము, చివరి రాజు సిద్కియా. ఎందుకంటే ఇర్మియా కాలంలో బబులోను చెరకి వెళ్ళిపోయినప్పటికీ పరిపాలన చేస్తున్న రాజు అంటే సిద్కియా పరిపాలన చేస్తుంది. ఇక్కడ యెరోబాము మొదటి రాజు అయితే హోషేయ అనేవాడు చివరి రాజు. ఇలా అశ్షూరు చెరకి వెళ్ళిపోతున్నప్పటికీ చివరి రాజు ఎవరంటే హోషేయ చివరి రాజు. ఇక్కడ సిద్కియా చివరి రాజు. ఇక్కడ సిద్కియా చివరి రాజుగా పరిపాలన, సిద్కియా కాలంలో సిద్కియా రాజుగా పాలన చేస్తున్న కాలంలో అక్కడ ప్రవక్త ఎవరంటే ఇర్మియా. ఇంచుమించుగా ఇక ఇశ్రాయేలు పరిపాలన చేసేటువంటి మొత్తం రాజులు ఎంతమంది అంటే 42 మంది రాజులు పరిపాలన చేశారు. వీళ్ళేమో 19 మంది రాజులు. ఇశ్రాయేలు పరిపాలన చేసింది, ఇశ్రాయేలు పరిపాలన చేసింది 19 మంది. ఇక్కడ యోధాను పరిపాలన చేసిందేమో 20 మంది రాజులు పరిపాలన చేశారు. అప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారంటే ఇలా 20 మంది, ఇది 19 మంది, 39. ఇక్కడ 3, ఈయన 1, ఈయన 2, ఈయన 3, మొత్తం 42 మంది రాజులు పరిపాలన చేశారు. 42 మంది రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు ఏం ప్రకటించాడంటే, వీళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు చివరి దినాల్లో అంటే ఇర్మియా కాలంలోనే ఇంచుమించు 3 దఫాలుగా యోధా జనాంగము బబులోనికి చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోనికి చెరలోనికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఏం ప్రకటించాడనంటే, ఇదిగో నాయన, ఈ భూమి మీద ఈ రాజులు కాకుండా నేను దావీదుకి చిగురును పుట్టించి ఒక రాజును నేను నిలబెడతాను అని ప్రకటన చేశాడు. ఎందుకంటే రాజుని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఆ దేవుడే తీసుకున్నాడు. నేను ఎవరిని ఏర్పాటు చేస్తానో రాజుగా వాళ్ళని మీరు ఏం చేయాలి? విశ్వసించాలి, వారికే సేవ చేయాలి అని చెప్పాడు. ఒకసారి మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో చూడండి, రాబోవు దినములలో ఏం జరుగుతుందంటే,
రాబోయే దినాల్లో ఏం జరిగిందో చెప్తున్నాడు. పక్కన రాబోయే దినాల్లో అంటే ఇశ్రాయేలీయులు చెక్కకెళ్ళిపోతారు, ఒక 70 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో ఉంటారు. తర్వాత 400 సంవత్సరాల కాలం సైలెంట్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత జరిగే కాలంలో ఏదైతే యోహాను పుడతాడో, యోహాను తర్వాత యేసుక్రీస్తు వారు పుడతారు. అందుగురించి దాన్ని ఏమన్నాడు, రాబో దినములలో అన్నాడు. దాన్ని రాబో దినములలో, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను అన్నాడు. నేను దావీదునకు నీతి చిగురుని పుట్టిస్తాను. నీతి చిగురు అంటే ఇక్కడ ఈ 20 మంది రాజులు కూడా ఎవరి నుంచి వచ్చారు? దావీదు నుంచి వచ్చారు. దావీదు వంశం నుంచి వచ్చారు 20 మంది రాజులు కూడా. అందు నుంచి ఇశ్రాయేలుని ఏలబోవాడు యోధాల నుంచి వస్తాడు. ఆయన యోధా గోత్రపు సింహం. దావీదు యోధా గోత్రం. ఆ యొక్క యోధాల నుంచి ఎవరు వస్తారంటే యేసుక్రీస్తు వస్తారని లేఖనాలు మనకు అనేకంగా తెలియజేస్తున్నాయి. అందుకే ఇర్మియా గ్రంథంలో 3 దఫాలుగా చెరలోకి వెళ్ళిపోయినటువంటి ఈ ప్రజల మధ్య ఇదిగో మీ రాజులు సరైనటువంటి పాలన చేయకపోవడం వల్ల, మీ రాజులు నీతి న్యాయంతో మిమ్మల్ని పాలించకపోవడం వల్ల నేను ఇశ్రాయేలుకి ఏం పుట్టిస్తానంటే దావీదుకి ఇశ్రాయేలు వారి కొరకు దావీదుకి ఏం చేస్తాను, నీతి చిగురిని పుట్టిస్తాను అని అంటున్నాడు. చదువుదాం. నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై అన్నాడు. చూడండి, అతడు ఏమవుతాడు? రాజై. పుట్టించినటువంటి ఆ యొక్క నీతి చిగురు అయినటువంటి అతడు ఏమవుతాడంటే రాజు అవుతాడు. రాజు అవుతాడు. రాజుగా నియమించేది ఎవరు? దేవుడు నియమిస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకి రాజుగా పరిపాలన చేయాలంటే దేవుడు ఏం చేయాలి? ఏర్పాటు చేయాలి. అది స్తోత్రం అనమాట. అది స్తోత్రం. అందుకే యేసుని కూడా దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులను రాజుగా నియమించాడు. అతడు రాజై ఏం చేస్తాడో చెప్తున్నాడు. అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యోధా రక్షణ పొందుతుంది. చాలా క్లియర్గా చెప్పేసి అనమాట. అతని దినములలో యోధా ఏం పొందుతుంది? రక్షణ పొందుతుంది. అంటే పాపం నుండి విడుదల కలిగించే కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. రక్షణ పొందడము, రక్షించబడము. ఇందాక మనం చదువు రోమ 10:9. అనిచి ఏదైతే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడో అది లేఖనాల నుంచి మనం తెలుసుకున్నప్పుడు, లేఖనాలు గ్రంథం యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ఏదైతే ఉందో దాంట్లోనే దేవుడు ఏం పెట్టాడు? రక్షణ పెట్టాడు. రక్షణ పెట్టాడు. అందునుంచి అతని దినములలో యోధా ఏమవుతుంది అన్నాడంటే రక్షణ పొందుతుంది, రక్షించబడతారు అని. దేవుడు ఎవరిని నియమిస్తాడో వారిని మనం ఏం చేయాలంటే అంగీకరించి తీరాలి. అంగీకరించి తీరాలి తప్పనిసరిగా అని ఆయన నియమించిన నియామకాన్ని జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. అంటే దేవుడు సకల యుగాలలో రాజైనా, సకల యుగాలలో రాజైనా ఆయన ఆయా యుగాలలో, ఆయా కాలంలో, ఆయా రాజ్యాల మీద ఏం చేస్తున్నాడంటే రాజులను నియమిస్తూ ఉన్నాడు. అందుచే దేశములన్నింటికీ ఒకే రాజు నియమించాడంటే చూడండి, అన్ని దేశాలు కూడా ఒకే రాజుకి లోబడాలని చెప్పాడు. అదే ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం చదివినప్పుడు మనం అన్ని దేశాలు కూడా ఒకే రాజుకి లోబడాలని చెప్పాడు. 6వ వచనం చదివేద్దాం. 27వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఇప్పుడైతే దేశములన్నింటినీ చూడండి, దేశములన్నింటినీ నా దాసులకు బబులోను రాజైన నెబుకద్నెజరు వసూలు చేయుచున్నాను. ఏంటి? దేశములన్నీ కూడా ఎవరు వసూలు చేస్తానంటే నెబుకద్నెజరు వసూలు చేస్తున్నాడు. అతన్ని సేవించుటకై భూజంతువులను కూడా అతను వసూలు చేయుచున్నాను. అందరూ కూడా ఏం చేయాలంటే ఆయనను సేవించాలి. అందరూ ఆయనను సేవించాలి.
అందరూ ఆయన్ని సేవించే కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే నియమించింది ఎవరు? ఆ దేవుడే. దేశములన్నీ కూడా ఎవరికి లోబడాలంట? నెబుకద్నెజరుకి లోబడాలి. నెబుకద్నెజరుకి లోబడాలి. ఎందుకంటే దేశములన్నింటిలో కూడా ఎవరు వసూలు చేస్తున్నాడంటే ఇక నెబుకద్నెజరు వసూలు చేస్తానని అన్నాడు. నెబుకద్నెజరు వసూలు చేస్తానని అన్నాడు. ఇప్పుడైతే అందరికీ ప్రభువు ఎవరు నియమించాడు? యేసుని నియమించాడు. ఇప్పుడైతే ఎందుకంటే దేవుని నియమం ఎలా ఉంటుందో గ్రంథంలో నుంచి మనము పరిశీలన చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు దేవుని నియమం ఎలాగే కొనసాగుతుందో అని యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. ఇప్పుడు ఆనాడు నెబుకద్నెజరు దేశమన్నిటికీ రాజుగా నియమించాడు. ఈ రోజు అందరికీ ప్రభుగా యేసుని నియమించాడు. అయితే ఇక్కడ ఎవరైతే విశ్వసిస్తారో వారు ఏమవుతారంటే రక్షించబడతారు. అని యేసుని ఏమని విశ్వసించాలంటే యేసుని ఏమని విశ్వసించాలో దైవగ్రంథం మనకి చాలా క్లియర్గా చెప్తుంది. యేసుని ప్రభువుని మనం విశ్వసించాలి. యేసుని ప్రభువుగా దేవుడు నియమించాడని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు నియమించకముందే ప్రవచనాలలో ఈ సంగతిలో దేవుడు ఏం చేశాడు? వ్రాయించి పెట్టాడు. అతడు రాజై పరిపాలన చేస్తాడు అన్నాడు నిర్మల గ్రంథంలో తెలియజేసినట్టుగా. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినటువంటి మొదటి శతాబ్దంలో కూడా మొదటి అధ్యాయం యోహాను సువార్త 47వ వచనంలో చదువుతున్నప్పుడు నతానీయేలు కూడా ఆయన ఒప్పుకున్నాడు. దేవుని యొక్క ప్రేమను బట్టి చక్కగా చెప్తున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త మొదటి అధ్యాయం 47వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 47వ వచనంలో యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చి చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతడి యందు ఏ కపటమును లేదు అతని గురించి చెప్పాను. నన్ను నువ్వు ఎలాగూ ఎరుగుదువు అని నతానీయేలు ఆయనను అడగగా యేసు ఫిలిప్పు నిన్ను 47 చదివింది. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చి చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగ ఎరుగుదువని నతానీయేలు ఆయనను అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతానీయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని తెలియజేశాడు. ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఆయన నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలుకి ఎవరు రాజువు అని ఉత్తరం ఇచ్చాడు. అంటే ప్రవచనాల్లో చూసినా, ప్రవచనాలను బట్టి మాట్లాడినటువంటి నతానీయేలును చూసినా, దేవుడు నియమించినటువంటి నియామకాన్ని అపోస్తుల ద్వారా మనం చూసినా, ఏదైతే వారు విశ్వసించారో, ఏదైతే వారు నమ్మారో, ఏదైతే దేవుడు నియమించింది ప్రవచనాల ప్రకారంగా జరుగుతూ వచ్చిందో, దీనంతటినీ మనం చూసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు దేవుడి నియామకంలోనే దేవుడు రక్షణను ఏర్పాటు చేశాడు. దేవుడు రక్షణ ఏర్పాటు చేశాడు, రక్షణ భాగ్యాన్ని ఏర్పాటు చేశాడు. అదే దేవుడు ఎలా నియమించాడు అనేది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుని ఆలోచన చేసినప్పుడు నియామకంలో ఏ తేడా లేదు. ప్రవచనాల్లోంచి మనం చూసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు రాజుగా నియమించాడు. ఎందుకంటే మనమందరం కూడా యేసు వారు చెప్పినటువంటి మాటలు ఏం చేయాలంటే విని అటు రీతిగా నడుచుకోవాలి. విని అటు రీతిగా నడుచుకోవాలి. యేసు నియమించిన, ఎందుకంటే ఆయన సేవించడం అంటే ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడం, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడం, ఆయన సేవించడం అంటే ఆయన సేవించే విధానం, ఆయన ఏదైతే అందుగురించి ఆయన రాజు, ఆయన ఆజ్ఞ ఇస్తాడు. ఆ ఆజ్ఞను ఏం చేయమని శిరస వహించాలి. శిరస అలాగనే మనం జీవించాలి అని మనం జీవితం లేకుండా, యేసు యొక్క మాటల ప్రకారంగా జీవితం లేకుండా మనము ఆ సిద్ధాంతము, ఈ సిద్ధాంతము, లేకపోతే అదేదో ఇదేదో అని మనం చాలా రకాలుగా చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదండి.
ఏమి రక్షణ పొందడానికి దేవుడు ఏమి విశ్వసించమన్నాడు, ఏమి ఒప్పుకోమన్నాడు, ఎందుకని ఒప్పుకోమన్నాడు అంటే మనకి లేఖనాలు ఆధారం ఉన్నాయి. షేములో వచ్చినటువంటి అబ్రాహాములో వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు యేసుని ప్రభు అని రూఢిగా నమ్మాలి. అలాగే హాము యాపంలో చేసినటువంటి అన్ని జనులైన మనము కూడా రక్షణ పొందాలంటే ఆ యేసుని ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రభుని ఒప్పుకోవాలి. దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడని మనం విశ్వసించాలి. రాజునిగా నియమించడం, రాజుని ఏర్పాటు చేయడము, దేవుడు తాను ఎవరిని ఏర్పాటు చేస్తాడో వారినే ఏర్పాటు చేస్తాడు. ఎవరిని ఆయన సేవించమన్నాడు వారిని మనము సేవించాలి అని చేసి ప్రభు కూడా మార్చే చదువుదాం. 7వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో అని ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఏంటి ఆయన మాటలు మనం ఎందుకు వినాలి? ఆయన మాటలు మనం ఎందుకు వినాలి? మనకి రాజుగా నియమించింది ఎవరంటే దేవుడు. రాజుగా నియమించింది దేవుడు. ఎందుకంటే ఎవరైతే నెబుకద్నెజరుని నియమించి ఆయన్ని సేవించాలన్నాడో సేవించబడినటువంటి వారు మాత్రమే సురక్షితంగా ఉండాలండి. ఆనాడు చెరలోకి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఆ నెబుకద్నెజరుకి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమయ్యారంటే లోబడ్డారు. ఆయన మాట వినాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. లోబడినటువంటి ప్రజలందరూ కత్తి పాలయ్యారు, చంపబడ్డారు, నరికివేయబడ్డారు. కానీ ఈనాడు కూడా మన గ్రంథాన్ని ఆలోచన చేస్తే గ్రంథానికి ఉద్దేశం చూసినప్పుడు యేసు యొక్క మాటలు వినినవాడు మాత్రమే బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు. అని యేసు యొక్క మాటలు వినాలనే దేవుడు ఏర్పాటు చేశాడు. యేసు యొక్క మాటలు వింటే మనం బండ మీద బుద్ధిమంతుని బండ మీద కట్టుకున్న ఇల్లును పోలిన వారమై ఉంటామా? అటువంటి పోలిక ఉంటాయి. అని మనుషులు యేసుక్రీస్తు యొక్క మాటల మీద లక్ష్య పెట్టడం లేదు, కానీ వివాదాల మీద లక్ష్య పెడుతున్నారు. అని మనం రక్షణ పొందాలి. ఏ విశ్వాసంతో రక్షణ పొందామో, యేసు ఏమని ఒప్పుకుని మనం రక్షణ పొందుతామో అదే రక్షణలో ఏం చేయాలంటే కొనసాగాలి. అదే రక్షణలో కొనసాగించాలి. మనం రక్షణలో కొనసాగించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ఏర్పాటు మనం ఏనాడు ఏం చేయకూడదంటే ధృవీకరించకూడదు. అదే చెప్తున్నాడు మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం తెలియజేస్తుంది. చూడండి, రక్షణలో మనం కొనసాగడానికి ఏమి విశ్వసించామో అదే విశ్వాసాన్ని కొనసాగించాలన్నాడు. 8వ అధ్యాయం 6వ వచనంలో మొదటి కొరింథీ పత్రిక, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడి అనేకమున్నను మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకి ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. చూడండి, మనకి ప్రభువు ఒక్కడే. నువ్వు విశ్వాసంలో కొనసాగడానికి నీకు నియమించినటువంటి నియామకము మనకి ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ప్రభువు ఒక్కడే అని మనం విశ్వసించాలి. ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు అని ప్రభువుని ఒప్పుకుని ఈ ప్రభు అయినటువంటి ఈ యేసుని దేవుడు ఏం చేసేట మృతుల్లో నుంచి లేపాడని నువ్వు హృదయాన్ని విశ్వసించినప్పుడే నువ్వు రక్షించబడతావు. కానీ నీ విశ్వాసం వేరే ఉంటే కనుక, హృదయంలో ఒక విశ్వాసం పెట్టుకుని బయటికి మరొకటి ఒప్పుకుంటే కనుక నీ రక్షణ ఫెయిల్యూర్ అవుతుంది. మన రక్షణ ఫెయిల్యూర్ అవుతుంది. అనేసి విగ్రహాలని హృదయంలో పెట్టుకున్నారంట ఇశ్రాయేలీయులు. పైకి మాత్రమే అనేకమైనటువంటి పండుగలు చేస్తున్నారు, దేవుడు ఏర్పాటు చేసిన పండుగలు. కానీ విగ్రహాలు మాత్రం ఎక్కడ ఉన్నాయి? హృదయాల్లో ఉన్నాయి. అని మన హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం వేరేవి, మాట మాత్రం వేరైతే కనుక మన రక్షణకే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అని దేవుడు ఏం విశ్వసించమన్నాడు, యేసుని ఏమని ఒప్పుకోమన్నాడు,
యేసుని మనకి ఎలాగ నియమించాడో అని గురించి జాగ్రత్తగా మనం పరిశీలన చేసి ఎప్పుడు దేవుని యొక్క ఏర్పాటు ఏదైతే ఏర్పాటు చేశాడో, లేఖనాలు ఏదైతే తెలియజేశాడో, ఇదిగో ఈయన నీ దావీదునికి నీతి చిగురును పుట్టిస్తాను, ఈయన రాజై ఉన్నాడు చూడండి, ఈయన రాజై పాలిస్తాడు అన్నాడు. ఆయన రాజై పాలించాడు. అనేకమైన లేఖనాలు మనకి రాజుగా ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు దైవ గ్రంథంలో ఉన్నాయి. అనేసి రాజుగా ఆయన నియమించబడిన రాజు యొక్క మాట మనం ఏం చేయాలంటే వినాలి అన్నాడు. ఆ మాట వినాలి. అప్పుడు మనము బుద్ధిమంతులమై ఉంటాం. బుద్ధిమంతులమై ఉంటాం. అనేకమైన ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మనం ఏమవుమంటే, అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, అనేకమైనటువంటి విధి విధాలు మనం కొనసాగినా మన విశ్వాసం నుండి ఏమో తొలగిపోకుండా ఉంటాం అని దేవుడు నియమించిన నియామకానికి మనం లోబడతాం. అందుకని భూమి మీద ఒక గొప్ప ఆజ్ఞను జారీ చేసేది యేసుక్రీస్తు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. రక్షణకు సంబంధించిన విషయం ఇది రక్షణకు సంబంధించిన విషయం కాబట్టి మనకు ఆలోచన వేరేగా ఉండకుండా రక్షణ సంబంధించి రక్షించబడడానికి మనం ఏవైతే విశ్వసించాలో ఆ విశ్వాసం ఖచ్చితంగా మనం విశ్వసించి మనము విశ్వాసం కట్టుకుని ఏదైతే మనం విశ్వసించి బాప్తిసం పొందామో, లేకపోయిన తర్వాత అదే విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే నడిపించబడుతూ ఉండాలి. విశ్వాసం ఏనాడు మారిపోకూడదు. అదే విశ్వాసం మనం నడిపించబడడానికి దేవుడు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే రక్షించబడడానికి యేసును ఏమని మనము విశ్వసించాలి, ఏమని ఒప్పుకోవాలి అనేది మనం కొంచెం పరిశీలన చేసాం. దైవ లేఖనాలు బట్టి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుందాం. దయచేసి ఈ వీడియోని మరి పూర్తిగా చూడవలసిందిగా ప్రతి వారు కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ శ్రద్ధగా వినడం అందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు.